సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. అత్యవసర సేవలు మినహా ఓపీ, వార్డు విభాగాల వైద్య సేవలు నిలిపివేశారు. గాంధీ ఆసుపత్రిలో బయట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నటువంటి జూనియర్ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలంటూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా స్వేచ్ఛాయుతంగా అయితే అన్ని ప్రాంతాలలో ఇటు హైదరాబాద్లో కానీ వరంగల్లో కానీ అదేవిధంగా చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అయితే జూనియర్ డాక్టర్లు ఈరోజు నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడవచ్చు, వాళ్ళు ప్లకార్డ్స్ను కూడా పట్టుకోవడం జరిగింది. వైద్యంలో వచ్చినటువంటి పేషెంట్లకు ఎలాంటి ఆలస్యం లేదు, కానీ వీళ్ళకి ఇచ్చేటువంటి జీతాల్లో కానీ వీళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్లో కానీ కొంత అయితే ఆలస్యం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా వీళ్ళు ఇక్కడ ప్లకార్డ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జూరాలు పనిచేస్తున్నటువంటి అన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిలలో పూర్తిగా సమస్యలు పరిష్కరణ అంటే ముఖ్యంగా ఇక్కడ మహిళలతో పాటు ఇక్కడ పురుషుల సెక్యూరిటీకి సంబంధించినటువంటి సమస్యలే కానీ అదేవిధంగా వాళ్ళకు స్టైఫండ్కి సంబంధించిన విషయంతో పాటు ముఖ్యంగా జీతాలు నెలసరిగా ఎప్పటికప్పుడు ఇచ్చేందుకైతే ఇటు గ్రీన్ ఛానల్ నుంచి కూడా వాళ్ళకు ప్రత్యేకంగా ఫెసిలిటీ కల్పించాలని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. మనం చూడవచ్చు, ఇక్కడ ప్రతి అంశానికి సంబంధించినటువంటి అంశాలను కూడా వాళ్ళు ప్లకార్డుల రూపంలో అయితే ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు, గతంలో నుంచి కూడా చాలా సంవత్సరాల నుంచి ఇటు ఉస్మానియా యూనివర్సిటీలో అయితే భవన నిర్మాణానికి సంబంధించి అయితే అక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు ఇబ్బంది పడుతూ కూడా ప్రజలకు సేవలు అందిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వెంటనే ఆ భవన నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు ప్రజలకు మరింత మెరుగ్గా వీరు సేవలు అందించేందుకైతే ఇటు ప్రభుత్వం సహకరించాలని ఒక రిక్వెస్ట్ని అయితే వాళ్ళు ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకైతే అన్ని ప్రాంతాలలో కూడా మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రిలో ఉన్నాం. గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు అందరూ కూడా వారి డిమాండ్లకు సంబంధించినటువంటి ప్లకార్డులను చూపిస్తూ అయితే వారు ఇక్కడ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జూనియర్ డాక్టర్లు అందరూ కూడా వారి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఇక్కడ కొంతమంది జూనియర్ డాక్టర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రదర్, చెప్పండి, మీకు ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, మీకున్నటువంటి డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వం నుంచి మీకు కావాల్సినటువంటి పనులు ఏంటి? మొదటిది ఏంటంటే గ్రీన్ ఛానల్ అండి. సో స్టైఫండ్స్ రెగ్యులర్గా రావట్లేదు కాబట్టి దానికి ఒక గ్రీన్ ఛానల్ ప్రతి నెల 5వ తారీఖు కానీ 10వ తారీఖు కానీ ఖచ్చితంగా స్టైఫండ్స్ పడేటట్టు ఒక గ్రీన్ ఛానల్ అనేది చేయమని అడుగుతున్నాం. సెకండ్ వచ్చేసి సెక్యూరిటీ ఇష్యూస్. సో సెక్యూరిటీ కోసం అనేది 2019లో ఒక ప్రపోజల్ అనేది వెళ్ళింది డిఎంఈ ఆఫీస్ నుంచి. ఇంతమంది పోలీసులని రిక్రూట్ చేయాలి, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి ఇవ్వాలి అని అవుట్పోస్ట్ కోసం. కానీ ఆ పోలీస్ పర్సనల్ అనేది ఇంకా ఎక్కడా రాలేదు. సో వాళ్ళని ఇప్పుడు రిక్రూట్మెంట్ అయ్యింది అని మాకు ఇన్న ఇన్ఫర్మేషన్. సో వాళ్ళని ఇక్కడ పోస్ట్ చేయాలి అన్నది అదొక డిమాండ్. ఇంకొకటి వచ్చేసి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ బిల్డింగ్. ఈ ఇష్యూ అనేది ఎప్పటి నుంచో ఉంది, మాకు కూడా తెలుసు. కాకపోతే దాని గురించి కడతాము అంటున్నారు, ప్లేసెస్ ఐడెంటిఫై చేసినాం అంటున్నారు, కానీ దాని ఎటువంటి పురోగతి అనేది లేదు. ఇంకొక ఇష్యూ వచ్చేసి కాకతీయ మెడికల్ కాలేజ్లో రోడ్స్. తరచూ యాక్సిడెంట్స్ అవుతూనే ఉన్నాయి. పేషెంట్స్ అడ్మిట్ అయిన వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ యాక్సిడెంట్లు మళ్ళీ అదే హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. సో ఈ ఇబ్బంది అనేది రావద్దని చెప్పి కాకతీయ మెడికల్ కాలేజ్లో రోడ్స్ ఒకటి అడుగుతున్నాం. ఇంకొకటి వచ్చేసి కొత్త మెడికల్ కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్. కుప్పలుగా మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశారు, కాకపోతే వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇప్పటికీ కూడా లేదు. సెకండ్ ఇయర్కి యూజీస్ వచ్చారు కానీ వాళ్ళకి ల్యాబ్ ఫెసిలిటీస్ అనేవి సరిగ్గా లేవు. సో ఆ ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేయాలి అని ఒకటి. ఇంకొకటి 2022లో ఒక ప్రపోజల్ అనేది వెళ్ళింది. ఏమని అంటే బస్సెస్ ఇవ్వాలి. ఒక బస్సెస్ ప్రొక్యూర్మెంట్ అనేది అయితే కాలేజ్ బస్సెస్ ఉంటే వీళ్ళకి ఫీల్డ్ విజిట్స్ అని ఉంటాయి, క్లినికల్ పోస్టింగ్స్ అని ఉంటాయి. ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అనేవి ఒకటో క్యాంపస్లో లేవు, హాస్టల్ మెడికల్ కాలేజ్ కూడా ఒక క్యాంపస్లో లేవు. సో ఈ స్టూడెంట్స్ అనేది ట్రాన్స్పోర్టేషన్ కోసం కొన్ని చోట్లలో డబ్బులు ఖర్చు పెట్టుకొని చేయాల్సి వస్తుంది. సో ఇది కాకుండా కాలేజ్ బస్సెస్ అనేది ప్రాపర్గా ప్రొక్యూర్ చేసి ఇచ్చేస్తే వీళ్ళ స్టూడెంట్స్ ట్రాన్స్పోర్ట్కి ఈజీ అవుతుంది అని అదొకటి అడగడం జరిగింది. ఇవన్నీ ఇష్యూస్తో పాటు ఇంకొకటి సూపర్ స్పెషాలిటీ వాళ్ళది ఒక మైనర్ ఇష్యూ. అది గవర్నమెంట్ చేసిన తప్పిదమే, అది ఆల్రెడీ కరెక్ట్ చేసుకోవడం జరిగింది. కాకపోతే వాళ్ళ స్టైఫండ్స్ ఇంకా కూడా పడాల్సి ఉంది, పెండింగ్ ఉన్నవి అవి ఒకటి పడాల్సి ఉన్నాయి. సో ఇవి మా మేజర్ డిమాండ్స్. అయితే మేము అడిగేది ఏంటంటే గవర్నమెంట్ ప్రోనే అనిపిస్తుంది, కాకపోతే మాకు గ్రౌండ్ లెవెల్లో అనేది ఆ ఎఫెక్ట్ అనేది ఏం తెలియట్లేదు. సో గ్రౌండ్ లెవెల్లో ఒక్కటన్నా క్లియర్గా కనిపిస్తే దాని గురించి మేమన్నా ఆలోచించేటట్టు ఉంటుంది. కానీ అన్నీ చెప్తున్నారు కానీ అది కార్యరూపం దాలుస్తే బాగుంటుంది అని మా కోరిక. అదేవిధంగా మనం చూస్తే స్టూడెంట్స్కి సంబంధించి ఇప్పుడు ఏదో 15% కూడా దాని నుంచి కూడా పోరాటం చేస్తాం. దాంట్లో పూర్తిగా మనం ఎలాంటి అవకాశం ఉంటుంది, దాన్ని తొలగించే అవకాశం ఉంటుందా? ఏపీ స్టూడెంట్స్కి 15% కూడా ఉంది కదా, దాని మీద ఏమన్నా అంటే ఈ ఇబ్బంది అనేది లాస్ట్ ఇయర్ తలెత్తడానికి రీజన్ ఏంటిది అంటే 9 ఏళ్ళు అయింది. 9 ఏళ్ళు అయినప్పటికీ తెలంగాణలో ఏంటంటే
కొత్త మెడికల్ కాలేజెస్ అన్నిగానే వచ్చినాయి కాబట్టి సీట్స్ అనేవి మనకు లాస్ అవుతాయి అని చెప్పి అంతకుముందు పాత మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలలో సీట్లు కొనసాగిస్తూ ఏపీ వాళ్ళకి వాటిలలో ఇంక్రీజ్ అయిన సీట్స్ని కొనసాగిస్తూ కొత్త మెడికల్ కాలేజ్లో సీట్స్ ఇవ్వము అని మన వాళ్ళు అన్నారు. దానికి ఏపీ వాళ్ళు ఏం చేశారంటే కొత్త మెడికల్ కాలేజీలు కాదు, పాత మెడికల్ కాలేజీలు కాదు, దేంట్లో కూడా మేము తెలంగాణ వాళ్ళకి ఇవ్వము అని చెప్పి 10 ఏళ్ల ఒప్పందం కాకముందుకే దాన్ని రద్దు చేశారు. సో పోయిన సంవత్సరమే దీని గురించి అడిగితే ఏమన్నారంటే 9 ఏళ్ళు అయింది కదా, ఇంకొక సంవత్సరం ఆగండి, ఎట్లా 10 ఏళ్ళు అయిపోతుంది, 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఈ ఇబ్బంది రాదు అని అన్నారు. కానీ ఇప్పటి వరకు జూన్ 2 అయిపోయింది. ఇంకా ఇప్పుడు రీసెంట్గా నీట్ యూజీ కూడా అయిపోయింది. దాని ప్రాస్పెక్టస్ ఒకటి ఇంకా వచ్చేది ఉంది. సో దాంట్లో మ్యాక్సిమం అది ఎలో చేయరు అని ఆశిస్తున్నాము. కాకపోతే అది ఖచ్చితంగా చేయరు అని ఓవరాల్గా చెప్తున్నారు. కానీ ఇంకా కూడా క్లియర్గా ఆ ప్రాస్పెక్టస్ అనేది రిలీజ్ అయితే కానీ మనకి క్లారిటీ రాదు. అంటే ఇప్పుడు మీరు ఈరోజు చేస్తున్నటువంటి నిరసన ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో సేవలను నిలిపివేసి చేస్తున్నారా, లేదంటే ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సమాచారం అంటే మీరు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? మేము ఎప్పుడు కూడా పేషెంట్స్కి ఇబ్బంది కావాలన్నది ఏ డాక్టర్కి ఉండదండి. మా రైట్స్ కోసం మేము పోరాడుతున్నాము. అది కూడా ఎమర్జెన్సీ సేవలు అనేవి నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక 50% మంది 60% మంది డాక్టర్లు ఇక్కడ ఉన్నా కానీ మిగతా 40% మంది డాక్టర్లు ఎమర్జెన్సీస్లో ఆల్రెడీ సేవలు అందిస్తూనే ఉన్నారు. అది కాకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ ఇంకా అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళు ఆల్రెడీ డ్యూటీ నిర్వర్తిస్తూనే ఉన్నారు. సో మా స్టూడెంట్స్ రైట్స్ అనేవి ఎవరు పట్టించుకోకపోవడం వల్లనే మేము ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. కానీ పేషెంట్స్ని ఇబ్బంది పెట్టడం అనేది, గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టడం కూడా మా క్రైటీరియా అస్సలు కాదు. మా డిమాండ్స్ అని కూడా అనము, మా రైట్స్ మాకు క్లియర్ కావాలి అన్నది ఒకటి మేము కోరుతున్నామండి. అంటే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇటు విద్యాశాఖకు సంబంధించి ఎలాంటి మీ డిమాండ్స్ను ఏ విధంగా పరిష్కరిస్తే బాగుంటుంది అంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి నిర్ణయాలు కోరుతా ఉన్నారు మీరు? మొదటిదండి, ఆ గ్రీన్ ఛానల్ ఏదైతే ఉందో బడ్జెట్ 1 సంవత్సరానికి రిలీజ్ చేసినాం అన్నట్టు మొన్న ఒకటి జీవో తీశారు. కాకపోతే ఆ 1 సంవత్సరానికి తీయడంతో ఉపయోగం ఏమి ఉండదు. ఎందుకంటే ఇంతకుముందు 3 నెలలకు ఒకసారి బడ్జెట్ రిలీజ్ చేస్తుండే, ఇప్పుడు సంవత్సరానికి సరిపడా బడ్జెట్ ఇచ్చారు. కాకపోతే అది ఈ ఫైనాన్షియల్ ఇయర్ వాళ్ళకి మాత్రమే అన్నట్టు ఇచ్చారు. సో ప్రతి ఇయర్ అడగాల్సిన అవసరం లేకుండా అంత బడ్జెట్ రిలీజ్ అవుతుంది అన్నది ఒక క్లారిటీ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మాకు ఇష్యూ అనేది ఈ బడ్జెట్ లేకపోవడం వల్ల ఇష్యూ అనేది ఈ 1 నెలనే వచ్చింది. అంతకుముందు ఎప్పుడు కూడా బడ్జెట్ లేక కాదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర పెండింగ్ ఫర్ గవర్నమెంట్ అప్రూవల్ అని వచ్చిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో క్లియరెన్స్ దగ్గర మాకు ప్రతిసారి ప్రాబ్లం వచ్చేది. సో అందుకని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆర్డర్ కానీ, మెమో కానీ, సర్క్యులర్ కానీ ఒకవేళ చూడాలవి ఒక పెండింగ్ బిల్ కానీ లేకపోతే టోకెన్ నెంబర్స్ కానీ వచ్చినాయి అంటే వితిన్ 2 to 3 వర్కింగ్ డేస్, లేదు అంటే ఒక నిర్ణీతమైన డేట్ 5వ తారీఖు కానీ 10వ తారీఖు కానీ ఆ డేట్ వరకు క్లియర్ చేయాలి అన్నది స్టైఫండ్స్ గురించి. కాకతీయ రోడ్స్ది ఆల్రెడీ వేస్తామన్నారు, ఈరోజు మొదలవుతుంది అన్నారు. మరి పురోగతి ఎంతవరకు ఉన్నది అన్నది మేము ఇంకా కనుక్కోలేదు. తర్వాత మిగిలిన ఇష్యూస్ వచ్చేసి ఉస్మానియా బిల్డింగ్కి 3 ప్లేస్లు ఐడెంటిఫై చేసినామన్నారు. కాకపోతే అక్కడ శంకుస్థాపన కానీ కనీసం లేకపోతే బడ్జెట్ కానీ అలోకేట్ చేస్తే బాగుంటుందని అదొక డిమాండ్ అండి. ఇంకొకటి బస్ ఫెసిలిటీస్, ఇది ఆల్రెడీ వెళ్ళిన ప్రపోజలే, ఇప్పుడు ఏం కొత్తగా వచ్చింది కాదు. 22లో వెళ్ళిన ప్రపోజల్కి పుట్టి ఒక బడ్జెట్ అది ఎన్ని కోట్లు అవుతుంది అన్నది మాకు అనవసరం. కానీ స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అడగడం జరిగింది. సో ఆ బడ్జెట్ అనేది రిలీజ్ చేస్తే ఇమీడియట్గా బస్సెస్ ప్రొక్యూర్మెంట్ ఈజీ అవుతుంది అన్నది అదొకటండి. సెక్యూరిటీ ఇష్యూస్కి మాకున్న సమాచారం ప్రకారం ఆల్రెడీ పోలీస్ వాళ్ళు అనేది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కోసం రిక్రూట్మెంట్ అయ్యారు అన్నది మాకున్న సమాచారం. వాళ్ళు ఎక్కడున్నా కానీ ఇప్పుడు కొత్త మెడికల్ కాలేజ్లో లేని అవుట్ పోస్ట్ దగ్గర వాళ్ళని డిప్యూట్ చేసినా కానీ సరిపోతుంది ఇప్పుడు. సో అదొకటి ఇమీడియట్గా చేయగలిగిందే, అదేం ఇబ్బంది అయ్యేది కాదు. హాస్టల్ ఫెసిలిటీస్ గురించి కూడా అట్లీస్ట్ ఒక బడ్జెట్ అన్న అలోకేట్ చేస్తే, ఆ బడ్జెట్ అలాట్ అయింది కాబట్టి మాకు నమ్మకం అని ఉంటుంది, ఎప్పటికన్నా కడతారు హాస్టల్స్ అన్నది. ఇప్పటికిప్పుడు హాస్టల్ బిల్డింగ్లు లేవాలి, పైకి లేవాలి అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కనీసం బడ్జెట్ రిలీజ్ అయ్యింది, ఈ ప్లేస్లో కడతాము అని చెప్పి ఒక క్లారిటీ అనేది ఉండాలి అని చెప్పి మేము బేసిక్గా డిమాండ్ చేస్తున్నామండి. సో ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు అనేవి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకే కేవలం నిరసన మాత్రం తెలుపుతున్నాము. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రజలకు ఇది ప్రభుత్వ దవాఖానాలు అంటే ప్రజలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడికి వస్తూ ఉంటారు. వారికి వైద్య సేవలు అందించడం విషయంలో అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే 60% డాక్టర్లు మాత్రమే, జూనియర్ డాక్టర్లు మాత్రమే ఈ యొక్క నిరసనలో పాల్గొంటూ ఉన్నారు. మిగతా అన్ని విభాగాలలో కూడా సేవలు అందిస్తున్నామని చెప్పేసి అయితే ఇటు జూనియర్ డాక్టర్లు చెప్తున్న నేపథ్యంలో గత ప్రభుత్వం
ప్రభుత్వాల నిర్లక్ష్యం ఏదైతే ఉందో, అంటే జీవోలు పాస్ చేసి డబ్బులు రిలీజ్ చేసినప్పటికీ కూడా ఫైనాన్స్ శాఖకు సంబంధించినటువంటి క్లియరెన్స్ లేక చాలా వరకు జూనియర్ డాక్టర్లకైతే ఇబ్బందులు తలెత్తాయి. కానీ ప్రస్తుతం ప్రజాప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో అయితే ఇటు ముఖ్యంగా జూనియర్ డాక్టర్ల సమస్యలన్నింటినీ కూడా ఏదైతే బడ్జెట్ అలొకేషన్ జరుగుతుందో వాటిని వెంటనే రిలీజ్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించినటువంటి మంత్రులు కూడా కృషి చేసి తమ సమస్యలను పరిష్కరించాలని అయితే జూనియర్ డాక్టర్లు అయితే వాళ్ళ యొక్క నిరసనతో అయితే ఈ యొక్క సమస్యలను అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.